ఫిల్మ్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలుసు 90s హీరోలు 90s హీరోయిన్లకు సంబంధించి చరిత్రలన్నీ పెట్టడం కూడా ఇప్పుడు నవైడేస్ దట్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్. ఇప్పుడు యూట్యూబ్లో సుమనాన్ని కొట్టంగానే ద ఓన్లీ థింగ్ కమ్స్ అవుట్ ఈస్ బ్లూ ఫిల్మ్ బ్లూ. ఆ టైంకి సంబంధించి ఒక రాంగ్ థింగ్ బయటకు వచ్చింది. దట్ ఈస్ దిస్ ఎంటైర్ స్టోరీ ఈజ్ రన్ బై చిరంజీవి అండ్ అల్లు అరవింద్ గారు. బట్ ఇది కాదని కూడా మళ్ళీ ఒక టాక్ వచ్చింది, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడు బేసిక్గా అప్పుడు ఏమైందంటే చెన్నై పోలీస్ ఆఫీసరే ఈ తతంగం అంతా నడిపించింది చెన్నై పోలీస్ ఆఫీసర్, అనవసరంగా చిరంజీవి పేరుని బయటికి తీసుకొచ్చారు అని. ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అండి. ఒకటి ఏంటంటే అసలు మొత్తానికి వస్తే దెర్ వాజ్ నో బ్లూ ఫిలిం విచ్ కుడ్ బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్. అసలు ఫైనల్లో ఎక్కడ ఉందంటే ఏమీ లేదు. పేపర్లో వచ్చింది వేరే, కేసెస్లో పెట్టింది వేరే, దే వాజ్ నథింగ్. బట్ ఆ టైంలో ఏంటంటే నేను చిరంజీవి గారు ఇద్దరు పార్ట్ టు పార్ అనమాట. అంటే ఫస్ట్ జనరేషన్ తర్వాత సెకండ్ జనరేషన్ మేమే. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళందరినీ క్రాస్ చేసి ఫైట్స్ డాన్స్ వచ్చేటప్పటికి అఫ్కోర్స్ డాన్స్లో హీ వాజ్ స్టిల్ వెరీ బెటర్ అండ్ గ్రేట్. అది ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్షన్ పార్ట్కి వచ్చేటప్పటికి అండ్ ఆ టైంలో తమిళ్లో కమల్ హాసన్ రజనీకాంత్, ఇటు వస్తే తెలుగులో వస్తే నేను చిరంజీవి, ఇలా ఉండేదన్నమాట. సో ఇట్ వాజ్ అ నెక్ టు నెక్ ఫైట్ అనమాట. సో కొన్నిసార్లు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే నా సినిమా ఒక 2 వారాలు వెనక్కి వెళ్ళడం, లేదు నాది వస్తుందంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్ళడం. వి నెవర్ క్లాష్డ్. అంటే అంత ఉండేది అనమాట అది. సో ఆ టైంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఆయన మీద ఏదో బురద జల్లడానికి ఏంటంటే ఆయన పేరుని అనవసరంగా తీసుకొచ్చేసి దీంట్లో జాయిన్ చేశారండి. యాక్చువల్లీ నాకు తెలిసిన వరకు హీ హెస్ గాట్ నథింగ్ టు డూ, ఆయన కానీ అల్లు అరవింద్ గారు కానీ ఏం లేదు. చాలా సందర్భాల్లో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళ మధ్య ఇలాంటివి పెట్టడం, ఫైర్ పెట్టడం, అది బయటికి జనాలకి ఇంకొక రకంగా మెసేజ్ పోవడం జరుగుతూ ఉంటుంది. సో యువర్ క్లీన్లీ అసోసియేటెడ్ విత్ చిరంజీవి గారు, బట్ ఇట్లా జరిగింది కదా. బట్ వాట్ కైండ్ ఆఫ్ అసోసియేషన్ నౌ యు ఆర్ హ్యావింగ్ బిట్వీన్ యూ? ఇప్పుడు మేము వీ మీట్ వెరీ ఆఫన్ అండి. మాది ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ గెట్ టుగెదర్ అండ్ ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు మాది ఒక 40 మెంబర్స్. సుహాసిని ఈజ్ ఆల్సో దేర్, షీఈ్ ఆల్సో ఇన్ ది గ్యాంగ్ అండ్ వీ ఫ్రీక్ అవుట్ 6 to 6 వీ ఫ్రీక్ అవుట్. మాకు ఏమీ లేదు, వీ ఆల్ మిక్స్ టుగెదర్. అండ్ వేరే ప్లేసెస్లో కూడా వెన్ ఎవర్ వీ మీట్ అండ్ ఆల్ దట్ వీ టాక్ అండ్ దెర్ ఈస్ వీ హ్యావ్ అవర్ లిమిట్స్. మేము లిమిట్ దాటి మేము కొన్ని డిస్కషన్స్ మేము చేయము, మేము అడగము కొన్ని క్వశ్చన్స్. దర్ ఆర్ సమ్ పర్సనల్ థింగ్స్ విచ్ వీ షుడ్ నాట్ ఆస్క్. ఈచ్ హౌస్ హెస్ గాట్ సమ్ ప్రాబ్లమ్. నేను చెప్పాను కదా మీకు, గాట్ సమ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ దేర్ హెడేక్, దేర్ ప్రాబ్లమ్. దాన్ని మళ్ళీ మనం ఏదో పర్సనల్గా అడిగి ఇలా విన్నాను ఇదేంటి అదేంటి అలా కాకుండా వీ మెయింటైన్ అవర్ లెవెల్. అండ్ ఐ థింక్ ఇప్పుడు జనరేషన్ కంపేర్ చేస్తే వీఆర్ ఫార్ బెటర్. We meet, we talk and we have all connections. We maintain the relationship. I think we have gone to a more matured level, and because that's what I'm saying, time, whatever is destined to happen is going to happen. I cannot stop development in atla stop. Maybe temporarily, maybe I can do it. But whatever you are destined, you will achieve it. I cannot stop it or I cannot promote it also. Randu kudaradu. That's what I believe and that is what is happening also. సో ఇక్కడ హైదరాబాద్ యూ మూవ్ టు చెన్నై అండ్ హైదరాబాద్ కదా, ఎక్కువ రోమింగ్లో ఉంటారు అనుకుంటాను. సో హైదరాబాద్ వచ్చినప్పుడు యూజువల్గా ఎవరెవరిని కలుస్తూ ఉంటారు? లైక్ వాట్ యూ సెట్ గెట్ టుగెదర్ ఉంటుంది అలాంగ్ విత్ సుహాసిని, చిరంజీవి గారు, మొత్తం గ్రూప్ అండి. దిస్ ఎ బిగ్ గ్రూప్. ఇంకా ఎవరెవరు ఉన్నారు మీ గ్రూప్లో? తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం అండ్ హిందీ. ఇప్పుడు లేటెస్ట్గా మేము లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ఎ గెట్ టుగెదర్. సో హిందీలో జాకీ ష్రాఫ్, పూనమ్ దిలన్ కేమ్ అండ్ తమిళ్లో శరత్ కుమార్, రాధిక అండ్ సమ్ రాజ్ కుమార్ అండ్ సమ్ పీపుల్ కేమ్ అండ్ కన్నడ నుంచి సమ్ ఆర్టిస్ట్ కేమ్. వి కీప్ చేంజింగ్. అంబరీష్, సుమలత, అంటే మా బ్యాచే, ఆ 80s. మలయాళం నుంచి లిజీ యూస్ టు కమ్, జయరామ్ యూస్ టు కమ్, రెహమాన్ ఆర్టిస్ట్, ఇట్లా కొన్ని. మోహన్ లాల్, అంటే టాకింగ్ ఆఫ్ ద టాప్ పీపుల్, మోహన్ లాల్, రజనీకాంత్ గారు,
ఈఎస్ కమ్స్ ఫర్ అవర్ దిస్ థింగ్ ఆల్సో. మన లాస్ట్ ఇయర్ అంటే హెల్త్ ప్రాబ్లం తర్వాత వీ డోంట్ కాల్ హిమ్ బికాస్ వీ మోర్ పర్టికులర్ అబౌట్ హిజ్ హెల్త్ అనమాట. సో అసలు ఫీలింగ్ లేదు. రజనీకాంత్ గారు వస్తే ఆయన నేల మీద కూర్చుంటారు, అందరూ మేము కింద కూర్చుంటాం, రజనీని పిలుస్తాం, రజనీ గారు అంతా ఆయనే వద్దంటాడు. సో అంటే మా వే ఆఫ్ థింకింగ్ ఇస్ లైక్ దట్. సో ఇప్పుడు మీ గ్యాంగ్లో ఉన్న వాళ్ళంతా కూడా దే ఆర్ యూనో మీ వేవ్ లెంత్ అంతా ఒకటే ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 99% ద వేవ్ లెంత్ ఇస్ ద సేమ్. మేము వీ వాంట్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ విచ్ విల్ బి ఎంబారసింగ్ అండ్ వీ డోంట్ వాంట్ టు పోక్ అవర్ నోస్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ. వాళ్ళుగా ఏదైనా చెప్తే లైక్ మా ఫ్యామిలీ ఇలా ఉంది, మా పిల్లలు ఇలా ఉన్నారంటే ఓహో అలా అంటాం, అంతేగాని వీ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. గెట్ టుగెదర్ పర్పసే ఆ హెడేక్స్ అని మర్చిపోవడానికి. ప్లస్ వీ వాంట్ టు చెరిష్ అనే మేము ఇట్స్ నాట్ జస్ట్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ కాదు. దే అరేంజ్ వీడియోస్ పిక్చర్స్ ఆఫ్ అవర్ ఓల్డ్ సాంగ్స్. వి ఆల్ సిట్ టుగెదర్ అండ్ మేము చూస్తాం how we dance together, how we act together. That's a different way. ఇప్పుడు గెట్ టుగెదర్ అంటే అందరూ ఏమంటారంటే మందు ఫుడ్ ఏదో డాన్స్ ఏదో ఇటు చేయడం అయిపోయింది అంటారు. నో, అది ఉంది. బట్ దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే వి గివ్ సమ్ గిఫ్ట్స్ టు ఈచ్ అదర్ టు టేక్ హోమ్. దెన్ వీ హ్యావ్ ఆల్ దిస్ చిన్న చిన్న పిల్లలు ఆడుతున్నట్టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, రిడిల్స్, జోక్స్. దెన్ కమ్స్ దిస్ మూవీ 80s మేము యాక్ట్ చేసిన మూవీస్ని వి డిస్ప్లే డిఫరెంట్. అది మోర్ హెల్దీ అండి. ఇట్స్ వెరీ హెల్దీ. ఆ గెట్ టుగెదర్నెస్ అనేది మీకు మంచి మంచి అవకాశాలు రావడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందా? లేదండి, వీ డోంట్ టేక్ ఏదో వాళ్ళతో మాట్లాడి మనకి ఈ అవకాశం వస్తుంది లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసి కాదు, జనరల్గా. నో, వీ డోంట్. అట్లా ఏం మేబీ బిజినెస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, బట్ ఆ ఒక ఉద్దేశంతో మటుకి మేము కాదు. దట్ ఈస్ నాట్ అవర్ థింగ్. వీ వాంట్ టు మీట్ బికాస్ టుమారో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో అట్లీస్ట్ మనం ఉన్న రోజులు ఏంటంటే మనం అందరూ కలిసి గుడ్ స్వీట్ మెమరీస్. లైక్ వై ఐఎమ్ సేయింగ్ దట్ I think 2 or 3 పార్టీస్కి విష్ణువర్ధన్ కేమ్. The 4th నుంచి he could not come. He was no more. So అట్లా like life is guarantee. సో మేము అట్లా ఆ వేలో థింక్ చేస్తున్నాం కానీ ఏదో షార్ట్ టర్మ్కి కాదు. యూఆర్ థింకింగ్ ఆఫ్ ద లాంగ్ టర్మ్. అండ్ అఫ్ కోర్స్ ఎస్, సపోజ్ ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే, ఏదైనా ఇది ఉంటే వీ కాల్. ఇట్లా నేను చెన్నైలో లేకపోతే కేరళలో లేకపోతే కర్ణాటకలో ఎవరికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే వీ నీడ్ సమ్ హెల్ప్. రియల్లీ గ్రేట్ టు మెయింటైన్ అట్లా కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఫర్ సిన్స్ సో లాంగ్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆర్టిస్ట్ కెన్ అండర్స్టాండ్ అన్ ఆర్టిస్ట్. ఫ్రెండ్ ఇంకొక రోజు ఉండదు, అలా కాదు. నో, ఆర్టిస్ట్ కెన్ అండర్స్టాండ్ అన్ ఆర్టిస్ట్. అండ్ మేము ఏంటంటే ఆ లెవెల్ ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో వీ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ అండ్ వీల్ కమ్ అవుట్ ఓపెన్లీ. సో ది అండర్స్టాండింగ్ is very clear. 99% it is clear and I'm very happy. Right. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.